వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండో కోవకు చెందిన వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. విశ్వ మానవాళిని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పిన సిద్ధాంతం ఏకాత్మత, మానవతావాదం. వ్యక్తి శీలం గొప్పది, సమాజ శీలం ఇంకా గొప్పదని చెప్పిన గొప్ప వ్యక్తి దీన్ దయాళ్. దీన్ దయాళ్ వర్ధంతి సందర్భంగా రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రతి మానవుడి శరీరం, మనస్సు, తెలివితేటలు, ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు. భారతదేశం అభ్యున్నతికి కోసం వికేంద్రీకృత రాజకీయ స్వావలంబన ఆర్థిక వ్యవస్థను గ్రామానికి ప్రధాన ఆధారమని భావించారు. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర దగ్గర ఉన్న చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీన్ దయాల్జీ మేనమామ ఇంట్లో పెరిగారు. కాన్పూర్లో BA చదువుతున్నప్పుడు RSS తో పరిచయం ఆయన జీవితాన్నే మార్చేసింది. సంఘ్లో పనిచేస్తూనే BA, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ MA ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. సంఘ్ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారు. ఆ తర్వాత RSS వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక స్వదేశ్లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. ఆ తర్వాత కాశ్మీర్లో సత్యాగ్రహం చేసిన డాక్టర్ ముఖర్జీ అనుమానాస్పదంగా మరణించారు. 1967లో శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని విజయ పథంలో నడిపించారు దీన్ దయాళ్. జనసంఘ్ ఆ తర్వాత కాలంలో బీజేపీగా రూపాంతరం చెందింది. ఎదిగిన కొద్దీ ఎలా ఒదిగి ఉండాలో ఆచరించి చూపించిన మహానీయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడ్డారు దీన్ దయాళ్. కాలికట్లో జరిగిన అఖిల భారత జనసంఘ్ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి ఆర్జించారు దీన్ దయాళ్. రోజు రోజుకు ఆయనకు పెరుగుతున్న కీర్తి ప్రతిష్టలు చూసి కొంతమంది ఓర్వలేకపోయారు. అదే ఆయన్ని బలి తీసుకుందని చెబుతారు. కాలికట్లో జరిగిన సభ తర్వాత రైల్లో స్వస్థలానికి వస్తుండగానే ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయి రైల్వే స్టేషన్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 1968 ఫిబ్రవరి 11న అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై శవమై కనిపించారు. నిత్యం ఉదయం సంఘ ప్రార్థన, రాత్రి పడుకునే ముందు సంఘ ప్రతిజ్ఞను మననం చేసుకుని జీవించేవారు. ప్రార్థన, ప్రతిజ్ఞ రెండు కళ్ళు అని సంఘ ప్రచారకులుగా భావిస్తారు. అలా ఆచరణలో భాగంగానే ఎప్పటిలానే 2 జతల బట్టలతో పాటు సంఘ నిక్కర్ను తన పెట్టెలో పెట్టుకుని బయలుదేరారు. ఆ సంఘ నిక్కర్ వలననే అసామాన్యమైన ఆ వ్యక్తిని గుర్తుపట్టగలిగారు. భారతీయ జనసంఘ్ స్థాపనకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో జనసంఘకు సిద్ధాంతాలు లేవు అన్న వారి నోళ్లు మూయించడానికి ఏకాత్మత, మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడి ఉన్న మానవుడు జీవితంలో సుఖంగా వర్ధిల్లి ఆధ్యాత్మికత దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. కేవలం భారతీయులను ఉద్దేశించి మాత్రమే కాకుండా విశ్వ మానవాళిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సిద్ధాంతం ఏకాత్మత, మానవతావాదం. వ్యక్తి శీలం గొప్పది, సమాజ శీలం ఇంకా గొప్పది అని ఆయన చెప్పేవారు. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం వంటి విషయాలపై తన అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. ఆనాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి RSS సర్సంఘ్ చాలకులు పూజ్య గురూజీ సహాయం ఆర్జించగా ఆ పనిని వారికే అప్పగించారు. అలా పురుడు పూసుకున్నది భారతీయ జనసంఘ్. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న వారికి తోడుగా అప్పటికే యువకులుగా పనిచేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి, సుందర్ సింగ్ భండారీ, జగన్నాథరావు గార్లను వారికి అప్పగించారు. ప్రేరణనిచ్చే ఆదర్శ మహాపురుషులలో పండిత దీన్ దయాల్జీ ఒకరు. మహాపురుషుడు అని ఆయన విరోధులు కూడా అనేవారు. ఆనాడు ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులు నాదాపాయ్ గాంధీ దీన్ దయాల్ను తిలక్, బోస్ల పరంపరలో ఒకరిగా అభివర్ణించారు. ఆనాటి కమ్యూనిస్టు నాయకులు హిరేన్ గారు అజాత శత్రువుగా పేర్కొన్నారు. దీన్ దయాళ్ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, పరంపర, సంస్కృతి లాంటి విషయాలపై ఆకర్షితులయ్యారు. వీటిపై లోతుగా అధ్యయనం చేశారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు వారే అయినప్పటికీ 1951లో కాంగ్రెస్ ప్రభుత్వ విధానం నుంచి బయటకు వచ్చిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 1967 వరకు దీన్ దయాల్జీ బాధ్యతలు నిర్వహించారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత జాతీయ అధ్యక్షులుగా పార్టీ పనిని తన భుజాలపై వేసుకుని నడిపించారు. జాతి సమగ్ర ఉన్నతిని సాధించడంలో సమర్థం కాగల ఒక రాజనీతి సిద్ధాంతాన్ని వికసింప చేయాలని కోరుకునేవారు. అదే ఏకాత్మత, మానవతావాదం.
ఈ అంశంపై తొలిసారిగా 1964 గ్వాలియర్ మహాసభలో చర్చకు ప్రతిపాదించారు. ఆ తర్వాత 1965లో విజయవాడలో జరిగిన జనసంఘ మహాసభలలో ఇది ఆమోదం పొందింది. అదే ఏడాది పూణేలో 4 రోజుల పాటు జరిగిన ఉపన్యాస మాలలో విస్తృతమైన వివరణ ఇచ్చారు. వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న సందర్భంగా దీన్ దయాళ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానం తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘ పట్ల క్రియాశీల పాత్ర పోషించారు. 67లో వారి యొక్క ఫిబ్రవరి 11 వారి యొక్క హత్య జరిగిన తర్వాత కంటే ముందు అనేక జనసంఘ పార్టీ అనేకమైనటువంటి అంశాల మీద ఈ దేశంలో ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని ఈ దేశంలో పెట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నారంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ప్రపంచం ముందు కూడా, ఒక భారతదేశమే కాదు, అంటే ఎల్లలు లేని సమసమాజ నిర్మాణం జరుగుతుంది, వెదరింగ్ అవే ఆఫ్ ది స్టేట్స్ అనేటువంటి మార్క్స్ సిద్ధాంతాన్ని ఆలోచనతోటి ప్రపంచంలో దేశాలన్నీ అద్దులను దాటి పోవాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు జాతీయ విధానం ద్వారా జాతీయమైనటువంటి ఆలోచనతోటి జాతి అనేటువంటి ఒక పదానికి రూపకల్పన చేసి జాతి పదానికి ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చి ఈ దేశం ముందు ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని ముందుంచాడు, ప్రపంచం ముందు కూడా ఉంచాడు. సంపదను ఒకే చోట కేంద్రీకృతం చేయకూడదు అన్నారు దీన్ దయాల్జీ. ఏకాత్మక రాజ్యం అంటే సంపూర్ణమైన శక్తి లేదా అధికారాల కేంద్రీకరణ కాదు. ఏకాత్మక రాజ్యం అంటే కేంద్రీకృత నిరంకుశత్వం కాదు. అలాగే ప్రాంతాలను పరిసమాప్తం చేయాలని కూడా దాని అర్థం కాదు. ప్రాంతాలకు అధికారులు ఉండాలి. ఈ ప్రాంతాల కింద మిగిలిన సంస్థలు, జిల్లాలు ఉంటాయి. వాటికి కూడా అధికారాలు ఉంటాయి. అదేవిధంగా పంచాయతీలకు కూడా అధికారాలుంటాయి. ఈ విధంగా అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు శక్తి కింద వరకు విస్తరిస్తుంది. ఈ విధంగా అనేక శక్తి స్థానాలు ఏర్పడి వీటన్నింటి కేంద్రంగా ఏకాత్మక రాజ్యం ఉంటుంది. అది మన ధర్మానికి అనుగుణంగా ఉంటుంది. వసతులు, రవాణా వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు ఇప్పటిలాగా లేకపోయినా జనసంఘ విస్తరణలో నిష్ఠాతులైన కార్యకర్తలను దేశానికి అందించడంలో ఆయన కార్యదీక్ష ఎనలేనిది. దీన్ దయాల్జీ పుస్తకాలు బాగా చదివేవారు. నిరంతర కార్యభారం వల్ల నిర్విరామంగా పనిచేస్తున్న అనేక కొత్త పుస్తకాలు చదువుతుండేవారు. చదువుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం చేసేవారు. విద్యార్థి దశలో ఆయన ఎన్నడూ ఆర్థిక శాస్త్రం చదవలేదు. కానీ ఆర్థిక శాస్త్ర విజ్ఞానం అవసరం అని భావించాక కొద్ది రోజుల్లోనే ఆర్థిక శాస్త్రంపై పట్టు సాధించారు. పెట్టుబడిదారీ విధానం లేదా సామ్యవాదం మినహా ప్రపంచానికి మరో దారి లేదు అని అందరూ తీర్మానించుకున్న దశలో దీన్ దయాల్జీ మరో మార్గాన్ని చూపెట్టారు. కలకత్తాలో జాతీయ గ్రంథాలయంలో కూర్చొని 40 రోజుల పాటు ఒక తపస్సులా అత్యంత జటిలమైన ఆర్థిక శాస్త్ర గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు. ఆర్థిక శాస్త్రం గురించి అపారమైన అధ్యయనం చేసిన ఫలితంగానే ఆయన పాశ్చాత్యుల పెట్టుబడిదారీ విధానం, కార్ల్ మార్క్స్ ప్రవచించిన సామ్యవాదం అనే 2 సిద్ధాంతాలకు భిన్నంగా భారతీయమైన ఏకాత్మ మానవ దర్శనం అనే నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాన్నే భారతీయ జనతా పార్టీ తన మౌలిక సిద్ధాంతంగా స్వీకరించింది. అట్టడుగున పడి ఉన్న మానవుడు ఐహిక సుఖంతో వర్ధిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. భారతీయ జనసంఘ్ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువ కాలం పనిచేసిన దీన్ దయాల్జీ కార్యకర్తల మనోహృదయాలను మలిచి వారి మనస్సులలో అతి ప్రముఖ స్థానాన్ని చూరగొన్నారు. సుఖమంటే ఏమిటో తెలియక కష్టాలనే చవి చూస్తూ దేశ సేవ నిమగ్నమై దానిని జీవన కార్యంగా స్వీకరించారు. జనసంఘ్లో చేరినప్పటి నుంచి మహారథి అయి పార్టీకి సారథ్యం వహించి దేశ రాజకీయాలలో జనసంఘ్కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారతీక్షుడయ్యారు దీన్ దయాళ్. కాలికట్లో జరిగిన అఖిల భారత జనసంఘ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపచేసి విశేష కీర్తి పొందారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం మాదిరిగానే దీన్ దయాల్జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీన్ దయాల్జీ వంటి మహావ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి. కొత్తగా భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరూ పండిట్ దీన్ దయాల్జీ చరిత్రను చదివి అభ్యసించి తెలుసుకుని పరిపూర్ణమైనటువంటి బీజేపీ కార్యకర్తగా ఎదగాలి. ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు పండిత దీన్ దయాళ్ అడుగుజాడలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి. సమాజంలో సామాన్య ప్రజలకు సముచిత స్థానం దక్కకపోవడాన్ని దీన్ దయాళ్ వ్యతిరేకించారు. అతి సామాన్యులు ఆనాటి ప్రభుత్వ విధానాల మూలంగా అన్ని విధాలుగా వెనకబడి ఉండటాన్ని దీన్ దయాళ్ వ్యతిరేకించారు. సామాన్యుల వరకు అన్ని ఫలాలు అందాలని ఆయన పరితపించారు. గాంధీ హత్యానంతరం హిందూ మహాసభతో పాటు ఆర్ఎస్ఎస్ ను ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్లో గణనీయమైన పాత్ర పోషించారు దీన్ దయాల్జీ. మరోపక్క ఆర్ఎస్ఎస్ వారపత్రిక అయిన పాంచజన్య, లక్నో దినపత్రిక స్వదేశాలకు దీన్ దయాల్జీ సంపాదకులుగా ఉన్నారు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దీన్ దయాళ్ స్ఫూర్తితో దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా జీవనోపాధి అవకాశాలను పెంచి తద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 25 సెప్టెంబర్ 2014న ప్రారంభించింది. దీని కొరకు 500 కోట్లు కేటాయించింది. ఈ దేశం యొక్క ఆర్థికమైనటువంటి వ్యవస్థ ఏ రకంగా పునాదులు పడాలనే దాని మీద చేసినటువంటి ఒక ఆర్థికమైనటువంటి ప్రక్రియనే ఆ తర్వాత బైరెన్ సింగ్ షెకావత్ గారు 77లో ఆచరణలో చూపించినటువంటి పథకమే అంత్యోదయ పథకం. బట్ దీన్ దయాల్జీ చెప్పినటువంటి ప్రధానమైన సూత్రం ఏంటంటే అంత్యోదయ పథకం, అంత్యోదయ అనే పేరు దీన్ దయాల్జీ చెప్పలేదు, కానీ ఆ యొక్క సిద్ధాంతం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల యొక్క సమగ్రాభివృద్ధిని ఆసరాగా తీసుకొని ఆ సమగ్రాభివృద్ధిలో ఆ చిట్ట చివరి వ్యక్తిని గుర్తించడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి ఆ చిట్ట చివరి వ్యక్తి యొక్క సమగ్రమైన అభివృద్ధిని చేస్తూ పోతే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాల యొక్క అవసరాలు తగ్గుతాయి దేశంలో. అప్పుడు అభివృద్ధి మరింత వేగవంతంగా ముందుకు పోతుందనేటువంటి ఆలోచన అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 60వ దశకంలో చెప్తే ఇప్పుడు అది నిజమని నిరూపించబడుతుంది. సంక్షేమ పథకాలు అభివృద్ధిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో పట్టణ, గ్రామీణ భారతదేశం వంటి 2 భాగాలుగా ఉన్నాయి. పట్టణ విభాగాన్ని హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడనుండగా గ్రామీణ విభాగాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పేరుతో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. పయ్యలుగా 2 చక్రాలుగా దేశం ఆర్థిక వ్యవస్థ ముందు తీసుకుపోవాలనే వ్యవస్థ వచ్చింది. పంచవర్ష ప్రణాళికలు తప్పని చెప్పినారు ఆ రోజున. అదేవిధంగా ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఆ రోజు చెప్పినారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వల్ల జ్ఞానోదయం అయింది 90వ దశకంలో 2021వ శతాబ్దంలో. ఇప్పుడు దాన్ని వాళ్ళ ఆచరణ చూపిస్తున్నారు. సిద్ధాంతాన్ని చెప్పినాడు దాన్ని 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బైరెన్ సింగ్ షెకావత్ గారు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ దయాళ్ జీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఆచరణ రూపంలో తీసుకొచ్చి అంత్యోదయ అయినటువంటి పదాన్ని అంత్యోదయ అయినటువంటి నామకరణం చేసి ఆ కార్యక్రమానికి దాని తర్వాత ఈ యొక్క విధానం కొనసాగుతుంది. అప్పుడు అంత్యోదయ పథకంలో అర్హులైనటువంటి వ్యక్తులను గుర్తించడం కోసం కూడా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఆ రోజున. ఈ యోజన కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామీణ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వాలనేది ఈ యోజన ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ప్రధాని మేక్ ఇన్ ఉద్దేశాన్ని ఈ పథకం ముందుకు నడిపిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ అంటే దేశం ఆత్మనిర్భరత ఉండాలి, వ్యవస్థల ఆత్మనిర్భరత ఉండాలి, జాతి ఆత్మనిర్భరతతో ఉండాలి, దాంతోపాటు వ్యక్తులు కూడా ఆత్మనిర్భరతతో ఉండాలి అనేటువంటి అంశాన్ని, ఇండివిజువల్స్ కూడా స్వయంగా సెల్ఫ్ రిలయన్స్ కావాలనేటువంటిదే ఈరోజు దీని ఆత్మనిర్భర్ భారత్ యొక్క లక్ష్యం కూడా అదే. గత ఏడాది వారణాసిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించి 63 అడుగుల ఎత్తైన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. సమాజంలో చిట్ట చివర ఉన్నవారి అభివృద్ధే అంత్యోదయ లక్ష్యం. ఈ ఆలోచన నుంచి బీజేపీ ప్రేరణ పొందింది. 21వ శతాబ్దంలో అంత్యోదయ కోసం కృషి చేస్తోంది. చివరాఖరులో ఉన్నవారి అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీన్ దయాళ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆయనకు నివాళులర్పించాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ దీన్ దయాళ్ను స్మరించుకున్నారు. దీన్ దయాళ్ అట్టడుగు వర్గాల కోసం పాటుపడిన విధానాన్ని ప్రధాని మోడీ వివరించారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం దీన్ దయాళ్ చేసిన సేవను ఎంపీ బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మోదీ. ఆయనతో పాటు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. దయాళ్ జీవితం, ఆయన సంకల్పం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దీన్ దయాళ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. రాజకీయ అంటరానితనాన్ని తమ పార్టీ నమ్మదని, ఏకాభిప్రాయానికే విలువ ఇస్తుందన్నారు మోదీ. జాతీయవాదానికే తమ తొలి ప్రాధాన్యమన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని పార్టీ ఎంపీలకు సూచించారు. दीन दयाल उपाध्याय जी भी यही कहते थे. उन्होंने साथियों देश की एकता अखंडता के लिए भी आत्मनिर्भरता की जरूरत पर दीनदयाल जी ने विशेष जोर दिया था. 1965 में भारत पाक युद्ध के दौरान हथियार के क्षेत्र में आत्मनिर्भरता से अगर भारत की ताकत और भारत की अर्थव्यवस्था मजबूत हो रही है
तो विचार की आत्मनिर्भरता से भारत आज दुनिया के कई क्षेत्रों में नेतृत्व दे रहा है। आज भारत की विदेश नीति दबाव और प्रभाव से मुक्त होकर राष्ट्र प्रथम के नियम से चल रही है। బీజేపీ ఎప్పుడూ రాజకీయం కన్నా జాతీయవాదానికే ప్రాధాన్యం ఇస్తుందన్నారు ప్రధాని. రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తుందన్నారు. మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీని భారత రత్నతో గౌరవించుకున్నామని తెలిపారు. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్, నాగాలాండ్ మాజీ సీఎం ఎస్సీ జమీర్కు పద్మ అవార్డులు ఇచ్చామని ప్రధాని గుర్తు చేశారు. ప్రభుత్వం మెజార్టీతో నడుస్తుందని, కానీ దేశం ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగుతుందని తెలిపారు. ఉపాధ్యాయ ఆలోచనలైన అంత్యోదయ, మానవతావాదాలే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పనులకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. ఆత్మనిర్భర్ భారత కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. प्रेरक व्यक्तित्व, ऐसे प्रेरक विचार, ऐसी परंपरा की विरासत हमारे पास जब हो तब हमें राष्ट्र सेवा के हमारे संकल्पों से कोई विचलित नहीं कर सकता है, कोई हमें विमुख नहीं कर सकता है। साथियों, एक राष्ट्र जब किसी लक्ष्य को लेकर के आगे बढ़ता है तो उस लक्ष्य के प्राप्ति की जो प्रक्रिया है उसमें व्यक्ति निर्माण का कार्य होता है। उस लक्ष्य के प्रति उत्साहित, समर्पित, संकल्पित लोग देश के लिए तो मूल्यवान होते ही हैं, वो किसी भी संगठन के लिए भी उतने ही मूल्यवान होते हैं। इसलिए एक संगठन के रूप में हमारे सामने अवसर हैं कि इस प्रक्रिया में हमें ऐसे कई नए लोग, खासकर युवा साथी मिलेंगे जिनके स्वभाव में देश के लिए कुछ करना। ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా దీన్ దయాళ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీన్ దయాళ్ ఆలోచన విధానమే దేశానికి స్ఫూర్తి అన్నారు అమిత్ షా. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీన్ దయాళ్ ను స్మరించుకున్నారు. దేశంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం దీన్ దయాళ్ పాటుపడ్డారని తెలిపారు. దీన్ దయాళ్ ను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేదల ప్రజలకు ఆర్థిక, రాజకీయ ఫలాలు అందాలన్నదే దీన్ దయాళ్ ఉద్దేశమన్నారు బండి సంజయ్. నవభారత నిర్మాణం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం స్మరించుకుంది. ఆయన ఆశయాలు, లక్ష్యాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని పలువురు బీజేపీ నేతలు అన్నారు. మరణించే వరకు అందరూ జీవిస్తారు, మరణానంతరం జీవించేవారే మహనీయులు. అలాంటి మహనీయుడే దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన నమ్మిన ఏకాత్మత, మానవతావాదమే స్ఫూర్తిగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తున్నాం. రాజ్ న్యూస్, జనం గొంతుకు వినిపిస్తాం, జనం కోసం ప్రశ్నిస్తాం.